స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్ చూద్దామా. మన నీట్కి సంబంధించి మీకు టైం కూడా చాలా తక్కువ ఉంది, 2 వీక్సే ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ వరకే చూద్దాం, ఓకేనా. మనకి రేపు ఇవ్వదగ్గటువంటి మోడల్ చూద్దాం. ఇందులో చాలా తక్కువ న్యూమరికల్స్ ఉంటాయి. వీటి వరకు చేసుకున్న మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ చేయొచ్చు నీట్కి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే చాప్టర్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్, అదేవిధంగా మ్యాడ్ ఫీల్డ్కి రిలవెంట్గా మనకి బిట్ చూడండి ఎట్లా ఇస్తున్నాడు. ఫైండింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ మ్యాడ్ ఫీల్డ్ ఆర్ మ్యాడ్ ఫీల్డ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకేనా. దేనికి సంబంధించి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ సంబంధించి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఈజ్ ఈక్వల్ టు సిబి. ఇక్కడ సి ఏంటో మనకి వెలాసిటీ, 3 × 10⁸ మీటర్/సెకండ్. మన లైట్ వెలాసిటీ ఎంత ఉందో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క వెలాసిటీ కూడా సేమ్ ఉంటుంది. సో దీని ప్రకారం చూడండి, ఈజ్ ఈక్వల్ టు చాలా ఇంపార్టెంట్ సిబి. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటే ఇచ్చాడు అనుకో, అప్పుడు మీరు సి కన్సిడర్ చేయొచ్చు, 3 × 10⁸. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమంటాడు. బి ఈజ్ ఈక్వల్ టు E/C. ఇక్కడ కూడా సి మీరు వాడు ఇచ్చిన పోయినా సబ్స్టిట్యూట్ చేస్తాం. వాడు ఇస్తేనేమో తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తారు, లేదు సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ సబ్స్టిట్యూట్ చేస్తాం. అట్లా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు E/C. వీటి మీద కొన్ని న్యూమరికల్స్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాడు, మీరేం లేదు ఒక 2 చేసినా చాలు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁻⁻6 టెస్లా ఇచ్చాడు, రైటా. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని అడిగాడు. మరి చూడండి, ఇక్కడ సి ఇవ్వలేదు కదా, మరి ఫార్ములా ఏంటి మనకి, ఈజ్ ఈక్వల్ టు సిబి, రైటా. దట్ మీన్స్ సి ఇంటూ బి. సి అంటే ఎంత, 3 × 10⁸, రైటా, ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు, 2 × 10⁻⁻6. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీరు 3 2s are 6, అవునా. 10⁸ ఇంటూ 10⁻⁻6 అంటే 10² వస్తుంది కదా. 10² అంటే 100 కదా. 100 × 6 600 అవుతుంది. చూడండి ఆన్సర్ 600 వోల్ట్/మీటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా కనుక్కుంటే మనం వోల్ట్/మీటర్ వస్తుంది యూనిట్. చాలా సింపుల్, ఈజీగా 4 మార్క్స్ మనం తీసుకోవచ్చు. అట్లా కావాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మీకు 1200 వోల్ట్/మీటర్ ఇచ్చాడు, రైటా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి రిలేషన్ మనకు తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు E/C. ఇక్కడ కూడా సి ఇవ్వాల, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడుగా 1200. సి ఎంత, 3 × 10⁸. ఓకేనా. ఇది క్యాన్సిల్ చేయొచ్చు మీరు. ఎంత క్యాన్సిల్ చేయొచ్చు, 3 4s are 12, 400 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే 400 × 10⁻+8 పైకి వస్తే -8 అవుతున్నాం, ఓకేనా. ఇక్కడ 2 zeros కనుక సింప్లిఫై చేస్తే మీరు 4 × 10² లెక్క 4 × 10⁻⁻6 అవుతుంది టెస్లా, ఓకేనా. ఇట్లా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నాం. ఒకవేళ ఇంకా మీకు ఇవ్వదగ్గ ఏంటంటే యూనిట్ కన్వర్షన్స్ ఉంటాయి, అంటే మిల్లీ అని మైక్రో అని ఇట్లా ఇస్తాడు. అట్లా ఇచ్చినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని చూద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు 4 మైక్రో టెస్లా కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫార్ములా ఏంటమ్మా, ఈజ్ ఈక్వల్ టు బీసీఏ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ లేదా సి ఇంటూ బి. సి ఎంత, 3 × 10⁸. బి ఎంత ఇచ్చాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 4 మైక్రో టెస్లా. దాన్ని మైక్రో మార్చాలి ఇక్కడ మనం. 3 × 10⁸
ఇంటూ 4 ఇంటూ మైక్రో అంటే 10⁻⁻6 రైట్. ఇక్కడ మనకి 3 4 ఎంత అవుతుంది, 12 అవుతుంది. 10⁻8 ఇంటూ 10⁻⁻6 అంటే 10 స్క్వేర్ అవుతున్నాం. 10 స్క్వేర్ అంటే 100 కదా, 12 ఇంటూ 100 1200 యూనిట్ వోల్ట్ పర్ మీటర్. అట్లా మనం 1200 వోల్ట్ పర్ మీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఈ మోడల్ సరే ఇంకోటి చూద్దాం ఇంపార్టెంట్ కాబట్టి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడు చూడండి, 60 వోల్ట్ పర్ మీటర్ అని ఇచ్చాడు. ఈ డైరెక్ట్ ఈజీ చేయదు. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. బి ఈజ్ ఈక్వల్ టు ఈ బై సి రైటా. ఈ ఎంత ఇచ్చాడు 60, సి ఎంతమా 3 ఇంటూ 10⁻8. దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు మీరు, 320 అంటే 20 ఇంటూ 10 ఈ 10⁻8 పైకి వస్తే -8 అవుతున్నాం. ఓ జీరో తీసేసాం అనుకో మనం, ఇప్పుడు 2 ఇంటూ 10⁻−7 అవుతుంది టెస్లా. ఓకే కదా. ఇది ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ వెళ్తే మనం ఇక్కడ డైరెక్షన్స్ చూడటం, ఫైండింగ్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే జనరల్ ఈక్వేషన్కి వెళ్తే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ చూడండి, ఈ బార్ ఈక్వల్ ఈ నాట్ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ. జే క్యాప్లో ఇచ్చాడు. జే క్యాప్ అంటే ఇక్కడ ఏంటి మనకి చూడండి, ఒక్కసారి కనుక మీరు ఇది చూస్తే ఈజీ డైరెక్షన్ ఈజీగా చెప్పవచ్చు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. డైరెక్షన్స్ మీరు ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది, 3D తీసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఇచ్చాడు. ఎక్స్ యాక్సిస్ పరంగా ఉన్నటువంటి యూనిట్ వెక్టర్ని మనం ఐ క్యాప్ అనుకోవచ్చు. వై యాక్సిస్ పరంగా ఉండే యూనిట్ వెక్టర్ని జే క్యాప్గా తీసుకోవచ్చు. జెడ్ యాక్సిస్ పరంగా ఉండే యూనిట్ వెక్టర్ని కే క్యాప్గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ మీకు చూడండి జే క్యాప్ ఇచ్చాడు కదంటే వై డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నట్టు ఇచ్చాడు మనకి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ వై డైరెక్షన్. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఇచ్చాడు, కే క్యాప్ అన్నాడు. కే క్యాప్ అంటే జెడ్ యాక్సిస్. జెడ్ యాక్సిస్ పరంగా మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంది. ఓకేనా. అయితే డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఖచ్చితంగా ఈ రెండు ఇక్కడ మీట్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆరిజిన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెండు కలిసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవునా గీసింది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాం, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే అట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఈ రెండింటికి పర్పెండిక్యులర్ యాక్సిస్. ఏ రెండింటికి, వైజెడ్, ఇది కదా వైజెడ్ ప్లేన్. వైజెడ్ ప్లేన్కి పర్పెండిక్యులర్ అంటే ఎక్స్ యాక్సిస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఏంటది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్. ఎందుకంటే మనకి ఐ క్యాప్లో వస్తాం. ఓకేనా. సో డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఐ క్యాప్, దట్ మీన్స్ ఎక్స్ డైరెక్షన్. మీకు ఆప్షన్లో ఏంటంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్ ఇట్లా ఇస్తాడు మీకు, నన్ అట్లా ఇస్తాడు. అట్లా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎట్లా చెప్పగలిగాం మనం, జే బార్ క్రాస్ కే బార్ అనుకోండి. క్రాస్ ప్రోడక్ట్లో మనకి ఐ బార్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండు క్రాస్ ప్రోడక్టే కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఈ బార్ క్రాస్ పి బార్. అప్పుడు జే బార్ క్రాస్ కే బార్ అంటే మనకి ఐ బారే వస్తుంది. లేదు రేపు ఎక్కడన్నా మీకు ఐ బార్ క్రాస్ జే బార్ అని ఉందనుకోండి, కే బార్. కే బార్ అంటే జెడ్ డైరెక్షన్. ఎక్స్ అంటేనేమో ఐ బార్ అన్నాం కదా, ఇది ఎక్స్ డైరెక్షన్. అదే కే బారు లేదా కే క్యాప్ అనుకోండి, జెడ్ డైరెక్షన్ చెప్తాం రైట్. సిమిలర్లీ కే బార్ క్రాస్ ఐ బార్ వచ్చింది అనుకోండి, జే బార్ లేదా జే క్యాప్ అని చెప్తాం. ఇదేంటి మనకి ఎలాంగ్ వై డైరెక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంటుంది రైట్. ఓకే. అట్లా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఇచ్చాడు చూడాలి మీరు. అదే మనకి దీనికి ఆపోజిట్ అనుకోండి, నెగిటివ్ వస్తుంది. అది కూడా చూడండి, నెగిటివ్ కూడా ఇచ్చి ఉన్నాడు ఇంతకుముందు. ఒకసారి దీన్ని చెక్ చేస్తే మనం కే బార్ క్రాస్ జే బార్ అనుకోండి, దీనికి ఆపోజిట్ కదా, అంటే మైనస్ ఐ బార్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అవుతుంది.
మీరు పైది కన్సిడర్ చేస్తే కిందది ఈజీగానే ఉంటుంది. సెకండ్ కేస్ ఈజీనే, ఫస్ట్ కేస్ కదా. ఇప్పుడు మనం చూడబోతుంది సెకండ్ కేస్. రైట్, జే బార్ క్రాస్ ఐ బార్. చూడండి, దీనికి ఆపోజిట్ కదా, అంటే మైనస్ కే బార్ వస్తుంది. దట్ మీన్స్ మైనస్ జెడ్ డైరెక్షన్, అంటే నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ కే బార్ క్రాస్ ఐ బార్ అన్నాం, ఇక్కడ ఐ బార్ క్రాస్ కే బార్ ఆపోజిట్ కదా. దట్ మీన్స్ మైనస్ జే బార్ మైనస్ వై డైరెక్షన్, అంటే నెగిటివ్ వై డైరెక్షన్లో ఉంటుంది. ఏంటది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్. ఈ వేవ్ ప్రాపగేషన్ అనేది ఇట్లా ఉంటుంది. మీరు ఈ టూ కేసెస్ కనుక చూస్తే ఈజీగా దీని మీద ఇచ్చిన పెట్టి మీరు చేయగలుగుతారు. ఇంతవరకు నేర్చుకున్న ఈ చాప్టర్లో డెఫినెట్గా ఈ తక్కువ టైంలో 2 వీక్స్లో మీరు ఈజీగా 4 మార్క్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు కొన్ని డైరెక్టివ్ చూద్దాం, మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు, ఎటు ఇచ్చాడు? జే క్యాప్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చాడు, ఎటు ఇచ్చాడు? కే క్యాప్. అంటే ఇక్కడ మీకు జే బార్ క్రాస్ కే బార్ అంటే ఐ క్యాపేగా మీకు వస్తుంది, ప్లస్ ఐ క్యాప్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటాం. నెక్స్ట్ చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ బార్ అన్నాడు, మళ్ళీ జాగ్రత్త చూడండి, XYZ లో కూడా ఇవ్వచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై బార్ అన్నాడు, మరి ఎక్స్ బార్ వై బార్ ఆర్డర్లోనే ఉంది కదా, ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ ఖచ్చితంగా జెడ్ బార్ అవుతుంది, అంటే పాజిటివ్ జెడ్ డైరెక్షన్లో ఉంటుంది. అట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు, ఏమున్నది ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీనే. సిమిలర్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జే బార్ నా ఇక్కడ మార్చాడు చూడండి, జే బార్ అన్నాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ బార్ అన్నాడు, మరి ఇక్కడ జే బార్ క్రాస్ ఐ బార్ అంటే మైనస్ కే బార్ అవుతుంది. మైనస్ కే బార్ అంటే నెగిటివ్ జెడ్ డైరెక్షన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంటుంది. ఓకేనా? అట్లాగే ఇక్కడ ఏమన్నాడంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారల్ టు వై బార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారల్ టు జెడ్ బార్. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో వై యాక్సిస్ పరంగా ఉందని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో జెడ్ యాక్సిస్ పరంగా ఉందన్నట్టు ఇచ్చాడు కదా. అప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఈ బార్ క్రాస్ బి బార్, అంటే ఈ బార్ అంటే మనకి వై కదా, వై బార్ క్రాస్ జెడ్ బార్ ఎంత అవుతుంది? వైజెడ్ కాబట్టి ఆర్డర్ కాబట్టి ఎక్స్ బార్ వస్తుంది. మీరు ఇక్కడ ఎక్స్ బార్ అని చెప్పొచ్చు, లేదా ఎక్స్ క్యాప్ అని కూడా చెప్పొచ్చు. రైటా? అట్లా మనకి ఈజీగానే ఉంటుంది. రైట్, నెక్స్ట్ వెళ్తే మనకి లాస్ట్ మోడల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇందులో ఇవ్వగలిగేటువంటి రిలేషన్స్, ఇందులో మ్యాక్సిమం మనకి ఒక 5-6 ఫార్ములాస్ కంటే ఎక్కువ ఉండవు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపర్టీస్ కూడా ఇంపార్టెంట్, వాటి మీద కూడా ఇస్తున్నాడు. డిస్ప్లేస్మెంట్ కరెంట్ చూస్తే రిలేషన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అండ్ పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ d∅e/dt. ఓకేనా? దీని మీద ఇస్తున్నాడు. అట్లాగే ఇంటెన్సిటీకి రిలవెంట్గా ఇచ్చినప్పుడు I ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎప్సిలాన్, ఇది కూడా పర్మిటివిటీని, సి ఈ నాట్ స్క్వేర్. ఈ నాట్ ఏమో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సి వచ్చేసేమో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా? ఓసారి అయితే మీకు డైరెక్ట్గా రిలేషన్ ఇచ్చాడు, సి ఈజ్ ఈక్వల్ టు 1/√μ0 ఎప్సిలాన్. ఇక్కడ ఎప్సిలాన్ ఏం పర్మిటివిటీ, μ0 పర్మియబిలిటీ. ఈ రిలేషన్స్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది. థియరిటికల్ బిట్ కూడా ఇస్తున్నాడు, ఫార్ములా కూడా అడిగి ఆ కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్లో చూజ్ చేసుకోమంటాడు. వీటి మీద కొన్ని న్యూమరికల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు? 5 × 10⁻3. ఫైండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. మనకు రిలేషన్ తెలుసు కదా, డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఈక్వల్ ఎప్సిలాన్ ఇంటూ d∅e/dt. ఇక్కడ ఎప్సిలాన్ ఏంటి? పర్మిటివిటీ అన్నాం. దీని వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో 8.85 × 10⁻−12. ఇది గుర్తుండాలి, అదే రాశాను నేను. ఇంటూ d∅e/dt అంటే క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 5 × 10⁻3. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? 4.425 × 10⁻−8. కనుక్కుందంటే మనం కరెంట్ కదా, డిస్ప్లేస్మెంట్ కరెంట్, కాబట్టి ఆన్సరు యాంపియర్లో వస్తుంది. ఓకేనా?
అట్లా. తర్వాత నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చడం 100 వోల్ట్/మీటర్. ఫైండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్ అన్నాడు. మరి ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్ అంటే ఇప్పుడే చూసాం కదా మనం ఎక్స్ప్రెషన్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఆ రిలేషన్ తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. ఒకసారి రిలేషన్ గుర్తుందా? ఒకసారి చూడండి. I ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎప్సిలాన్ సి స్క్వేర్ కదా. I సబ్స్టిట్యూట్ చేయండి. ఎప్సిలాన్ తెలుసు, సి వాడి ఇవ్వకపోయినా మనం తీసుకోవచ్చు. రైట్. 3 × 10⁸ మీటర్/సెకండ్. చూడండి, I ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎప్సిలాన్ సి ఈ స్క్వేర్. ఇది ఎక్స్ప్రెషన్. మరి హాఫ్ బదులు హాఫ్ తీసుకున్నాం. ఎప్సిలాన్ అంటే 8 × 10⁻12 తీసుకున్నాం. సి అంటే 3 × 10⁸ తీసుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి 100 వోల్ట్ అని ఇచ్చాడు, 100 వోల్ట్/మీటర్ అని అడగం. ఈ స్క్వేర్ కాబట్టి 100 వోల్ట్ స్క్వేర్. ఇది మొత్తం మీరు సింప్లిఫై చేస్తే 1.3275 వస్తుంది వాట్/మీటర్/స్క్వేర్ ఇంటెన్సిటీ. ఓకేనా? యూనిట్ ఇది. ఒకసారి చెక్ చేయండి. ఈ చాప్టర్లు అన్నీ సింపుల్గానే ఉన్నాయి చూడండి. ఒకసారి రిలేషన్ కనుక మీకు ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. అట్లాగే ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ వ్యాక్యూమ్ μ0 ఇచ్చడం. μ0 వాడు ఇవ్వకపోయినా మనం తీసుకుంటాం. పర్మియబిలిటీ μ0 వచ్చేసి 4πε0 అన్నట్టు. ఓకేనా? అట్లా మనం μ0 వాల్యూ వాడు ఇచ్చాడు, ఎప్సిలాన్ వాల్యూ కూడా ఇచ్చేసాడు. స్పీడ్ ఆఫ్ వేవ్ అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ వేవ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, c = 1/√μ0 రైటా. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే 1/√μ0 ఎంత? 4π × 10⁻⁻7, 4π × 10⁻⁻7. ఎప్సిలాన్ ఎంత? 8.85 × 10⁻⁻12. ఇవన్నీ సింప్లిఫై చేస్తే మీకు నియర్లీ 3 × 10⁸ మీటర్/సెకండ్ వస్తుంది. ఓకేనా? ఒకవేళ మీకు టైం లేనప్పుడు ఇది ఆప్షన్ ఉందనుకోండి, 3 × 10⁸, అది మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు టైం లేనప్పుడు, లేకపోతే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. అదేవిధంగా ఇంకో మోడల్ కనుక చూస్తే మీరు డిస్ప్లేస్మెంట్ కరెంట్ ఇచ్చడం. ఇట్లా ఇస్తాడు మీకు 1 మైక్రో-ఆంపియర్. డిస్ప్లేస్మెంట్ కరెంటు 1 మైక్రో-ఆంపియర్ అన్నాడు. అంటే మైక్రో అంటే 10⁻⁻6 యాంపియర్స్. dφ/dt కనుక్కోమన్నాడు. మనకు డిస్ప్లేస్మెంట్ కరెంట్ రిలేషన్ తెలుసు కదా, ε0 × dφ/dt. మరి మీకు కావాల్సిందే dφ/dt కావాలి. అప్పుడు రిలేషన్ ఏమవుతుంది? ID/ε0 అవుతుంది. ID ఎంత ఇచ్చాడు? డిస్ప్లేస్మెంట్ కరెంట్ 1 × 10⁻⁻6. ఎప్సిలాన్ వాల్యూ ఎంత మీకు? పర్మిటివిటీ ఇన్ ఫ్రీ స్పేస్ 8.85 × 10⁻⁻12. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు నియర్లీ 1.13 × 10⁵ వస్తుంది. ఓకేనా? వోల్ట్ మీటర్. అట్లాగే ఇంకోటి లాస్ట్ చూద్దాం. ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ E0 ఇచ్చాడు. ఓకేనా? మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నట్టు. E0 మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్, B0 మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టు. వాట్ ఈజ్ B0 అనడం? మనకి రిలేషన్ ఏం తెలుసు? B = E/c అని తెలుసు. మరి మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా వాడు కనుక్కోండి, B0. మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు E0. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత ఇచ్చాడు? E0 500 ఇచ్చాడు. అదే రాస్తున్నా చూడండి, 500. C వాడు ఇవ్వకపోయినా మనం తీసుకుంటాం. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ 3 × 10⁸. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు నియర్లీ 1.67 × 10⁻⁻6 వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి కనుక్కుంది టెస్లా, యూనిట్ టెస్లా. ఇట్లా మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో న్యూమరికల్స్ చేయొచ్చు. ఈజీగానే ఉంటాయి. చూసారా? ఈ మోడల్ దాటైతే వెళ్ళడం. అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మీరు ఇట్లా చేయాల్సి ఉంటుంది. ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ వేవ్ హ్యాస్ వేవ్ లెంత్ 600 నానోమీటర్. ఈ పదాలు తెలియాలి మీకు. మిల్లీ 10⁻⁻3 ఖచ్చితంగా ఈ చాప్టర్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. మైక్రో 10⁻⁻6, నానో 10⁻⁻9. ఈ 3 మీద ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ నానో ఇచ్చాడు చూడండి, నానోమీటర్. నానో అంటే 10⁻⁻9, 600 × 10⁻⁻9. ఐడెంటిఫై ద
పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే దీని నుంచి మనం వేవ్ లెంత్ కదా ఇచ్చింది. ఈ వేవ్ లెంత్ రేంజ్ని బట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ దేంట్లో ఉంటుందో చెప్పొచ్చు. విజిబుల్ రీజియన్, ఇన్ఫ్రారెడ్ రీజియన్, అట్లా చూద్దాం. చూడండి, 600 నానోమీటర్ ఇచ్చాడు. 600 నానో అంటే 10⁻⁹ మీటర్. దీన్ని మనం ఈ 2 జీరోస్ తీసేసాం అనుకోండి, 6 × 10⁻⁷ మీటర్ అవుతుంది. అవునా? ఓకేనా? మరి ఈ వేవ్ లెంత్ రేంజ్ ఎక్కడ ఉండిద్దంటే విజిబుల్ రీజియన్లో ఉండిద్ది. అంటే ఇది విజిబుల్ లైట్ అని చెప్తాం మనం. అంటే ఇది స్పెక్ట్రమ్ మనకి ఎన్సీఆర్టీలో ఉండిద్ది. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, లేదా మన ఏపీ టెక్స్ట్ బుక్స్లో అయినా ఉంటుందండి. ఎం వేవ్స్ అనే చాప్టర్లోకి వెళ్తే మీకు వేవ్ లెంత్ రేంజెస్ ఉంటాయి. ఒకసారి చూడండి. అట్లాగే ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వేవ్ ఆఫ్ వేవ్ లెంత్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. ఎక్కడ కట్ అయింది కొంచెం ఇక్కడ చూడండి. వేవ్ లెంత్ వాల్యూ 1 మిల్లీమీటర్ ఇచ్చాడు. ఇచ్చి ఏం కనుక్కోమంటున్నాడు అంటే మీకు ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అంటే సి ఎఫ్ ల్యాండా ఉంది, రైటా? మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాబట్టి కావాల్సింది C/λ. సి ఇవ్వలేదుగా, ఎం వేవ్ వెలాసిటీ 3 × 10⁸. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ లైట్కి ఈక్వల్ అన్నాం కదా. అట్లాగే వేవ్ లెంత్ 1 మిల్లీమీటర్ అన్నట్టు. 1 మిల్లీ అంటే 10⁻⁻³ మీటర్స్. ఇది వేవ్ లెంత్ అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 × 10⁻⁻3. ఈ -3 పైకి వచ్చింది అనుకో, +3 అవుతుంది కదా. ఇప్పుడు 3 × 8 + 3 అంటే 11 అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 3 × 10⁻11 హెచ్. ఈ ఫ్రీక్వెన్సీ ఓకేనా మైక్రోవేవ్ రేంజ్లో ఉంటుంది. ఓకేనా? మైక్రోవేవ్ రేంజ్ అంటాం. వాల్యూ కనుక్కోమన్నాడు అనుకోండి, వాల్యూ వరకే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే. అట్లా మనం ఇవన్నీ కూడా స్పెక్ట్రమ్కి సంబంధించాం. అదేవిధంగా ఇంకోటి చూద్దాం, వేవ్ లెంత్ ఆఫ్ అల్ట్రావైలెట్ రే. ఏ అల్ట్రావైలెట్ వేవ్ హ్యాజ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు చూడండి, 8 × 10⁻15 హెచ్. ఫైండ్ వేవ్ లెంత్ అన్నాడు. వేవ్ లెంత్ని కనుక్కోమన్నాడు. మరి ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, సి ఎఫ్ ల్యాండా. కనుక్కోవాల్సిన ఏంటి? వేవ్ లెంత్ కదా. λ C/f అవుతుంది. సి ఎంత? వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ 3 × 10⁸. అట్లాగే ఫ్రీక్వెన్సీ డైరెక్ట్గా ఇచ్చాడు కదా, 8 × 10⁻15. ఇది సింప్లిఫై చేయాలి మీరు. సింప్లిఫై చేస్తే మీకు 3.75 × 10⁻⁸ మీటర్ వస్తుంది. ఇట్లా ఇస్తే ఓకే. నానోమీటర్లో కన్వర్ట్ చేయాలంటే దాన్ని నానోమీటర్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి అయినా మనం వేవ్ లెంత్ రేంజ్ని బట్టి ఇది అల్ట్రా వైలెట్ రీజియన్లో ఉండిద్దని చెప్పొచ్చు. యూవీ రేంజ్లో ఉందని చెప్పొచ్చు మనం. యూవీ రేంజ్ ఇక్కడ మనకి 10 నానోమీటర్ నుంచి 400 నానోమీటర్ వరకు ఉండేది కదా. ఇది ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 37.5 నానోమీటర్ అని వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది అల్ట్రావైలెట్ రీజియన్ అంటాం, లేదా అల్ట్రావైలెట్ రేంజ్ అంటాం. ఇట్లా ఉంటాము. ఇది ప్రాపర్టీస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఒకసారి లాస్ట్ వన్ ఇది ఒక్కటి చేద్దాం. ఎనర్జీ ఆఫ్ గామా రే ఫోటాన్. ఏమిచ్చాడు క్వశ్చన్ మీకు? ఫైండ్ ఎనర్జీ. దేని యొక్క ఎనర్జీ ఆఫ్ ఏ గామా రే విత్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. ప్లాంక్ కాన్స్టెంట్ వాడు ఇచ్చినవి మనం తీసుకోవచ్చు. మరి ఎనర్జీ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్ కాన్స్టెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ కదా. మరి ప్లాంక్ కాన్స్టెంట్ ఎంత? 6.63 × 10⁻⁻34. వాడు ఎవడు మనం తీసుకుంటాము. ఇక్కడ ఒకవేళ యూజ్ అని ఇచ్చాడు కాబట్టి తీసుకున్నాం, వాడు ఇవ్వకపోయినా మనం తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఎంత? 3 × 10⁻20 హెడ్జ్ అని ఇచ్చాడు, అదే తీసుకున్నాం. దీన్ని కనుక మీరు మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1.989 × 10⁻13 జౌల్. ఇదే ఒకవేళ మీకు నియర్లీ 2 అని ఇచ్చాడు అనుకోండి, 2 × 10⁻13 జౌల్ అని ఇచ్చినా ఇదే ఆప్షన్ అవుతుంది. అంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంది, రైటా? ఇట్లా మీరు రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తే ఖచ్చితంగా
రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వస్తుంది. రివిజన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? మీరు ఈ వీడియో చూసిన ఇందులో ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అయితే రేపు నీట్కి చేస్తారు. డెఫినెట్గా నీట్కి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా చేస్తారు. వాల్యూస్ మారుస్తాడు అంతే, సేమ్ మోడల్స్ ఇచ్చాడు. నేను ఈ వీడియోస్ అని ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ 2 వీక్స్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే లాస్ట్ మినిట్ మీరు రివైజ్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఇటు మీద వాడు ఇచ్చిన బిట్స్ చేయగలుగుతారు. ఓకేనా? సో నా యూట్యూబ్ ఛానల్ పూర్ణ అకాడమీ. ఈ పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఈ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. మీరు ఎంత లైక్ చేస్తే, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే దాన్ని బట్టి నేను ఇంట్రెస్ట్గా మిగతా వీడియోస్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నేను టైం బట్టి మ్యాక్సిమం అన్ని వీడియోస్ని మీకు ఉపయోగపడే విధంగా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూర్ణ అకాడమీ. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు కావాలంటే అవైలబిలిటీ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్? ఆల్ ద బెస్ట్.